Third question, find the product. Third question, find the product 9 by 2 into minus 7 by 4. So దీన్ని product means multiplication చేయాలి. Product means multiplication చేయాలి. So this is the numerator value and this is the denominator value. This one also numerator value and this one also denominator value. Here 9 by 2 into minus 7 by 4 is equal to. సో ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్ వాల్యూని న్యూమరేటర్తోనే మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్ వాల్యూని డినామినేటర్తోనే మల్టిప్లికేషన్ చేయాలి. సో న్యూమరేటర్ వాల్యూని న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్ వాల్యూను డినామినేటర్తోనే మల్టిప్లికేషన్ చేయాలి. దట్ ఈస్ 9 ఇంటూ మైనస్ 7 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 4 is equal to. సో 9 బిఫోర్ సింబల్ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు మీనింగ్. అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 7 హౌ మచ్ 63 by 2 4 8. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 3 by 10 ఇంటూ మైనస్ 9. సో 3 by 10 into minus 9. This is the numerator value and this is the denominator value. This is the numerator value. What about denominator value? Denominator value is 1. So ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు మీనింగ్. అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన చెప్పిన ప్రాబ్లం మాత్రం మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ మైనస్ 9 డివైడెడ్ బై 10 is equal to ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 9 27 by 10. So that is the second one answer. Minus 6 by 5 into 9 by 11 minus 6 into 9 whole divided by 5 into 11. That to minus into plus minus 54 9 6 are 54 by 11 5 are 55. This is the third one answer. Third one answer. This one also same. 3 by 7 into minus 2 by 5 is equal to 3 into minus 2 whole divided by 7 into 5 is equal to plus into minus minus 3 2 6 by 7 5 35. This is the fourth one answer. By 11 into 2 by 5 same method. 3 into 2 whole divided by 11 into 5. 3 2 6 by 11 5 are 55. This is fifth one answer. This one also very simple problem. 3 into minus 5 whole divided by minus 5 into 3 is equal to. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు, లేదంటే మల్టిప్లికేషన్ చేసి కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5 are 15 by minus into plus minus 5 3s are 15. So minus minus get cancel. 15 1 is 15, 15 1 is 15 is equal to our answer is 1. Fourth question, find the value of minus 4 divided by 2 by 3. So ఇది కూడా simple problem. That is equal to minus 4 divided by 2 by 3. That is equal to minus 4 is same. సో సింపుల్ లాజిక్ ఉంటే ఏంటంటే ఈ డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా చేంజ్ చేసుకుంటాం, ఈ వాల్యూని చేంజ్ చేసి రాసుకుంటాం. దట్ ఈస్ సో దిస్ డివిజన్ సింబల్ చేంజ్ ఇంటూ మల్టిప్లికేషన్ సింబల్. దిస్ ఫ్రాక్షన్ రైట్ ఇన్ రెసిప్రోకల్. సో రెసిప్రోకల్ అంటే మీనింగ్ ఏంటి అంటే డినామినేటర్ని న్యూమరేటర్లో రాసుకుంటాం, న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్లో రాసుకుంటాం. దట్ ఈస్ 3 by 2 అంతే. సో మన మల్టిప్లికేషన్ ప్రాబ్లంలోకి వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3s are 12 by 2. సో దీన్ని క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. 2 1 is 2 2 6 are 12 is equal to minus 6. This is first one answer. Minus 3 by 5 divided by 2. This one also same is equal to minus
3/5 డివైడెడ్ బై 2. సో ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఏమీ లేదంటే బై 1 అన్నట్టు మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్ వాల్యూ. 2 ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ, సో డినామినేటర్ వాల్యూ ఈజ్ 1. సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ప్రకారమే దీన్ని కూడా చేద్దాం. ఇస్ ఈక్వల్ టు -3/5 ఈజ్ సేమ్. సో ఈ డివిజన్ సింబల్ ఏ విధంగా రాసుకోవాలి? చేంజ్ ఇంటూ మల్టిప్లికేషన్ సింబల్. దిస్ ఈజ్ ద రైట్ ఇన్ రెసిప్రోకల్, దట్ ఈజ్ 1/2. ఇక్కడ 2 ఉంది కాబట్టి డినామినేటర్లో 1 ఉంది కాబట్టి 1/2 ఇజ్ ఈక్వల్ టు సేమ్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 1 ఈజ్ 3 బై 5 2 is 10. సింపుల్. సో కష్టం ఏమీ ఉండదు మ్యాథ్స్, అర్థం చేసుకుంటే చాలా ఈజీ మ్యాథ్స్ అసలు, అంతే. నెక్స్ట్ వన్ -4/5 డివైడెడ్ బై -3 ఇజ్ ఈక్వల్ టు -4/5 ఈజ్ సేమ్. సో డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా రాసుకుంటాం, దీన్ని రెసిప్రోకల్గా రాసుకుంటాం. ఇలా రెసిప్రోకల్గా, సో దీని డినామినేటర్ వాల్యూ ఎంత? 1. సో రెసిప్రోకల్గా రాస్తే 1/3. 1/-3 is equal to minus into plus minus, 4 1 is 4 by plus into minus minus, 5 3 is 15. So 5 3 is 15. Here cancellation, minus minus get cancelled. So remaining value ఏముందంటే 4/50. So that is the third one answer. Next question కూడా సేమ్, -1/8. సో ది డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా రాసుకుంటాం, దీన్ని రెసిప్రోకల్గా రాసుకుందాం, 4/3 అంతే. ఇజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 4 0 4 బై 8 3 24. సింపుల్ క్వశ్చన్ వచ్చేసింది ఆన్సర్. ట్రాన్స్లేషన్ చేస్తే 4 1 is 4, 4 6 24, that is equal to -1/6. Also same is equal to -2/13 into 7/1 is equal to minus into plus minus, 2 7 40/13. Next question సేమ్ ఇది కూడా is equal to -7/12. దీన్ని మల్టిప్లికేషన్ సింబల్గా రాసుకొని దీన్ని డైరెక్ట్గా రెసిప్రోకల్గా రాసేసుకుందాం, -13/2. సో మైనస్ డినామినేటర్లో ఉంది కదా, డినామినేటర్లో పెట్టుకోవడం ఏం రూల్ లేదమ్మా. సో మీరు కన్వే చేయకుంటే అలా కూడా డినామినేటర్లోనే పెట్టుకుందాం. ఎలా రాసినా మనకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇజ్ ఈక్వల్ టు సేమ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 7 into 13 by 12 into -2, 91. The 13 7 is 91 plus 91 by 12 2 is 24 minus. So minus cancel అయిపోతుంది, 91/24. That is the sixth one answer. Is equal to 3/13 into 65/-4. సో దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. 13 1 is 13, 13 5 is 65 is equal to 3 into 5/1 into -4 is equal to 3 5 is 15 by plus into minus, 1 4 is 4. So 15/-4 or -15/4 ఎలా రాసినా సేమ్ ఆన్సర్.